ఎదుట హైటెన్షన్ వాతావరణం నెలకొంది. అసెంబ్లీ ఎదుట ఆందోళన దిగారు మాజీ సర్పంచ్లు. తమకు బిల్లులు చెల్లించాలని అసెంబ్లీ పరిసరాల్లో భారీగా మోహరించారు. మూడంచెలుగా 1000 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పెండింగ్ బిల్లుల కోసం ఇవాళ రాష్ట్ర అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం పిలుపునిచ్చారు మాజీ సర్పంచ్లు. ఇక ముందస్తుగా మాజీ సర్పంచ్ అరెస్ట్ చేశారు. పోలీసులు అక్కడి నుంచి తరలించే ప్రయత్నం చేశారు. సో ఉదయం నుంచి కూడా మాజీ సర్పంచ్ల యొక్క అరెస్టుల పర్వం కొనసాగుతూనే ఉంది. ఆ విజువల్స్ మనం చూస్తున్నాం ఇప్పుడు. సో విజువల్స్లో మాజీ సర్పంచ్ల అరెస్టుల పర్వం కొనసాగుతుంది. హైటెన్షన్ వాతావరణం నెలకొంది. మూడంచెల భద్రత ఏర్పాటు చేసినప్పటికీ భారీగా అక్కడికి మాజీ సర్పంచ్లు చేరుకున్నారు. పెండింగ్ బిల్లుని వెంటనే క్లియర్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ శీతాకాల అసెంబ్లీ సమావేశాల ప్రారంభం రోజున ఈ రోజునే తెల్లవారుజాము నుంచి అక్కడికి భారీగా చేరుకున్నారు. ఆందోళన చేపట్టారు. ఒకసారి అక్కడ ఎటువంటి హడావుడి వాతావరణం నెలకొంది. అసెంబ్లీ దగ్గర హై టెన్షన్కి సంబంధించి ఆ విజువల్స్ చూద్దాం. రైట్, ఆ విజువల్స్ లో కొంత హై అలర్ట్స్ కొనసాగుతూ ఉన్నాయి. అక్కడ భారీగా పోలీసు మోరించి అందరిని అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. స్పాట్ నుంచి మా ప్రతినిధి మధు ఉన్నారు. మధు, సో అక్కడ ఎటువంటి సిచ్యువేషన్ నెలకొంది? ఉదయం నుంచి కూడా ఇదే హడావుడి వాతావరణం నెలకొంది. అరెస్ట్ల పర్వం కొనసాగుతుంది. అప్డేట్స్ ఏంటి? మాజీ సర్పంచ్లు వాళ్ళ పెండింగ్ బిల్లులు క్లియర్ చేయాలి అనేటువంటిది అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చారు. ఉదయం నుంచి ఆల్రెడీ మాజీ సర్పంచ్కి సంబంధించినటువంటి అసోసియేషన్లు ఆ సంఘాల అధ్యక్షుల్ని అరెస్ట్ చేస్తూ ఉన్నారు. భారీగా అసెంబ్లీ వద్ద భారీగా పోలీస్ సెక్యూరిటీ ఉంది. ఒకసారి మనం అసెంబ్లీ వద్ద ఉన్నటువంటి సెక్యూరిటీ విజువల్స్ చూడొచ్చు. భారీ ఎత్తున పోలీసు బలగాలను మోహరించారు. రాష్ట్ర పోలీసులు, తర్వాత ప్రత్యేక బలగాలు పెద్ద ఎత్తున అసెంబ్లీ ప్రాంగణంలో ఉన్నారు. మొదటి రోజు అసెంబ్లీ సమావేశాలు కావడంతో కాస్త పిలుపునిచ్చినటువంటి పరిస్థితి. సర్పంచ్ సంఘాలంతా కూడా అరెస్ట్ చేశారు. వారిని స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ వైపు తరలించినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఈరోజే కేసీఆర్ హాజరు కావడం, తర్వాత అదే టైంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీకి హాజరు కావడంతో భారీగా ట్రాఫిక్ జామ్ కూడా ఇక్కడ ఏర్పడినటువంటి సిచ్యువేషన్ కనిపించింది. ఎమ్మెల్యేలు ఒక్కొక్కరు రీచ్ అవుతా ఉన్నారు. పాలమూరు, రంగారెడ్డికి సంబంధించినటువంటి అంశంలో అసెంబ్లీలో చర్చ జరగనుండగా ఇదే అదనుగా మొన్ననే రీసెంట్గా సర్పంచులు ప్రమాణ స్వీకారం చేశారు. సర్పంచ్ ఎన్నికలు కంప్లీట్ అయ్యాయి. మా పెండింగ్ నిధులను, మేము ఖర్చు పెట్టుకున్న గ్రామాభివృద్ధి కోసం పెట్టినటువంటి నిధులను వెంటనే మాకు నిధులు విడుదల చేయాలి అనేటువంటి డిమాండ్తో ఇక్కడికి వచ్చినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. లోపల కూడా అసెంబ్లీ లోపల కూడా కాస్త ఆసక్తికరమైనటువంటి పరిణామాలు లేకుండా సభ ప్రారంభం కాగానే మిగతా సభ్యుల్లాగానే కేసీఆర్ కూడా లోపలికి వెళ్ళారు. ఆయన చైర్లో కూర్చున్నారు, కాసేపు ఉన్నారు. ఇప్పుడే బయటకు వచ్చి నందినగర్ నివాసానికి కేసీఆర్ బయలుదేరి వెళ్ళిపోయినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది. సో ఇది మొదటి రోజు అసెంబ్లీ సమావేశాలు. సాధారణంగా జరిగేటువంటి ప్రక్రియ చనిపోయినటువంటి మాజీ శాసనసభ్యులు కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఈ సభలో ఉన్నటువంటి వారందరూ వారికి సంతాప తీర్మానం ప్రకటిస్తారు. దానికి సంబంధించి తర్వాత బీఐసీ సమావేశం ఉంటుంది. సభ ఎన్ని రోజులు నడపాలి, ఏ అంశాలపైన చర్చించాలి, వీటన్నిటిపైన నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది. అన్ని పార్టీలకు సంబంధించినటువంటి రాజకీయ పార్టీ నాయకులకు సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా హాజరవుతారు బీఐసీ సమావేశంలో. మొదటి రోజు అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ రావడంతో కాస్త ఆసక్తి అయితే కనిపించినటువంటి సిచ్యువేషన్ కనిపించింది. మనోజ్, రైట్, అంటే ఈరోజు అక్కడికి సర్పంచులు చేరుకున్నారు. సర్పంచులు నినాదాలు చేస్తున్నారు. కానీ గతంలోనే మన ఆర్టీ వేదికగా చాలా చర్చలు జరిగాయి. సర్పంచుల బిల్లులకు సంబంధించిన అంశంపైన చాలామంది కాంగ్రెస్ నేతలు, ఆ తర్వాత అటు సీతక్క కూడా మాట్లాడుతున్న సమయంలో ఒక డిస్కషన్ ఏంటంటే 9,000 కోట్ల రూపాయలు ఆడ విడుదల చేశాం. దాదాపుగా 10 లక్షల లోపు ఉన్నటువంటి బిల్స్ అన్నీ కూడా క్లియర్ అయిపోయి 90% క్లియరెన్స్ అయిపోయింది అని అంటున్నారు. ఏవైతే ఆర్డినెన్స్లు లేవో, లేకపోతే వాళ్ళకి సమ్ బిల్స్ లేవో, వాళ్ళకి మాత్రం పెండింగ్ ఉన్నాయి. కానీ దాదాపుగా సర్పంచుల పెండింగ్ బిల్ అన్ని కూడా పూర్తి చేశామన్న మాటనే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చెప్తోంది. మరి ఇప్పుడు అక్కడికి వచ్చిన సర్పంచులు ఏం చెప్తూ ఉన్నారు? పెండింగ్ బిల్లు క్లియర్ అయ్యాయా లేదా, కొంత టెక్నికల్ సమస్యల కారణంగానే పెండింగ్లో ఉన్నాయంటున్నారు. సో ఇప్పుడు దీనిపైన గవర్నమెంట్ ఏదైనా లోపల అసెంబ్లీలో మాట్లాడే అవకాశం ఉందా? నిజంగానే డిమాండ్ ఉంది. మొదటి నుంచి కూడా డిమాండ్ ఉంది. ప్రభుత్వం దగ్గర ఖజానాలో డబ్బులు లేవు అనేటువంటిది డైరెక్ట్గా స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నటువంటి సిచ్యువేషన్. మరి మాజీ సర్పంచులంతా కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. 2 ఏళ్ళు దాటిపోయింది, 2.5 సంవత్సరాలు అవుతుంది. మా బిల్లులని క్లియర్ చేయాలి. సొంత ఆస్తులు కుదోబెట్టుకొని, బంగారం అమ్ముకొని, అప్పులు తెచ్చి వడ్డీలకు తెచ్చుకొని ఈరోజు గ్రామ అభివృద్ధి కోసం పనిచేస్తే బిల్లులు చెల్లించలేనటువంటి పరిస్థితిలో ఉంది. బీఆర్ఎస్ వద్దనుకునే కాంగ్రెస్కి అధికారం ఇచ్చినటువంటి సిచ్యువేషన్. ఈరోజు కాంగ్రెస్ వచ్చినా మమ్మల్ని పట్టించుకోవట్లేదనేటువంటి డిమాండ్ను తెరపైకి తెస్తూ ఉన్నారు. మరి అసెంబ్లీలో చర్చించేటువంటి అవకాశం ఉంది. ఖచ్చితంగా దీనిపైన ప్రతిపక్షాలు ఈ అంశాన్ని అధికార పార్టీ వైపు ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. సభలో కూడా కాస్త ఆసక్తికర పరిణామం నెలకొంది. కేసీఆర్ కూర్చున్న తర్వాత డైరెక్ట్గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డైరెక్ట్గా కేసీఆర్ దగ్గరికి వెళ్ళారు. కేసీఆర్ను కలిశారు. తర్వాత ఇంకా కేసీఆర్ని కలిసినటువంటి వాళ్ళలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకరెడ్డి, సీతక్క, వాకిటి శ్రీహరి, అడ్లూరి లక్ష్మణ్,
ప్రభుత్వ విప్పులు ఆది శ్రీనివాస్, బీర్లా ఐలయ్య, ఎమ్మెల్యేలు కూనంనేని సాంబశివరావు, తర్వాత రీసెంట్గా జూబ్లీస్ బై ఎలక్షన్లో గెలిచినటువంటి నవీన్ యాదవ్ కూడా కేసీఆర్ని కలిసి సభలోనే ఆశీర్వాదం తీసుకున్నారు, గెలిచినటువంటి ఆయన అభినందించారు. సో ఇదొక డిఫరెంట్ సిచ్యువేషన్ కనిపించింది. రోజుగా మాటల దాడి చేసుకునేటువంటి నాయకులు అసెంబ్లీలో ఒకరికొకరు షేక్ హ్యాండ్ ఇచ్చుకోవడం, అభివాదం చేసుకోవడం, ఇటు రేవంత్ రెడ్డి డైరెక్ట్గా కేసీఆర్ దగ్గరికే వెళ్ళి అభివాదం చేయడం, ఆయన దగ్గరికి వెళ్ళి షేక్ హ్యాండ్ ఇవ్వడం, కలవడం అనేటువంటిది పెద్ద ఎక్కువ ఆసక్తికరంగా ఉంది సభ ఈరోజు. రైట్, థ్యాంక్ యూ మధు. సో మొత్తంగా అసెంబ్లీ దగ్గర హైటెన్షన్ నెలకొంది. 3 అంచెల భద్రత కొనసాగుతోంది. మాజీ సర్పంచ్లు తమకు పెండింగ్ బిల్లుని చెల్లించాలంటూ ధర్నా చేశారు, ఆందోళన చేపట్టారు. అందరికీ అరెస్ట్ చేశారు. ఆ తర్వాత కేసీఆర్ అసెంబ్లీ ప్రాంగణంలోకి వెళ్ళిన తర్వాత అందరికంటే ముందుగానే తను వెళ్ళి తన కుర్చీలో కూర్చున్నారంట. ఎవరు రాలేదు ఇంకా అప్పటికి, ఆయన ఒక్కడే వెళ్ళి కూర్చున్నారు. అక్కడ కూర్చొని చాలాసేపటిగా ఆయన ఉన్నారు. ఆ తర్వాత అసెంబ్లీ స్టార్ట్ అవ్వగానే అక్కడి నుంచి వెళ్ళిపోయారు ఆయన. సో ప్రస్తుతం నందినగర్ నివాసంలో కేసీఆర్ వెళ్ళిపోయారు. ఈరోజు మొదటి రోజే బీఎస్సీ మీటింగ్ కూడా ఉంటుంది కాబట్టి తాత్కాలికంగా ఈరోజు వచ్చి హాజరు అవ్వాలి కదా అన్నట్టుగా వచ్చి అటెండెన్స్ చేసుకొని పోయారు. ఇక రేపు అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు ఉంటాయి ఏంటనేది ఇలా సాయంత్రం కల్లా కొలిక్కోవచ్చే అవకాశం ఉంది. 2వ తేదీ నుంచి మళ్ళీ ఫుల్ ప్లెజ్డ్గా అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ కాబోతున్న నేపథ్యంలో కేసీఆర్ ఎటువంటి ప్రీ ప్లాన్స్తో ముందుకు రంగంలోకి దిగుతారో చూడాలి. అయితే అసెంబ్లీ లోపలికి వెళ్ళిన తర్వాత కూడా చాలామంది నాయకులు, చాలామంది అంటే వాకిటి శ్రీహరి, సీతక్క, తర్వాత కొత్తగా గెలిచినటువంటి నవీన్ యాదవ్, కూనంనేని సాంబశివరావు, అడ్లూరు లక్ష్మణ్ అందరూ కూడా కొత్తగా మంత్రులు అనేవారందరూ కూడా వెళ్ళి కేసీఆర్ దగ్గరికి వెళ్ళి షేక్ హ్యాండ్ ఇచ్చి కేసీఆర్ బాగోగుల గురించి, కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకొని వచ్చినట్టు తెలుస్తోంది. సో అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా డైరెక్ట్గా కేసీఆర్ దగ్గరికి వెళ్ళి కేసీఆర్తో కరాచలనం చేసుకొని ఒక చిన్న చిరునవ్వు నవ్వి వచ్చారంట. మరి రేపటి 2వ తేదీ నుంచి స్టార్ట్ అయినటువంటి ఫుల్ ప్లేజ్ అసెంబ్లీ సమావేశాల్లో కేసీఆర్ ఎటువంటి బిగ్ ప్లాన్తో దిగుతారో చూడాలి. సో అసెంబ్లీ దగ్గర మాత్రం కొంత హైటెన్షన్ నెలకొంది. చాలా భారీ ఎత్తున పోలీసులు మోహరించారు. అయితే మాజీ ప్రజాప్రతినిధులను కూడా లోపలికి అనుమతించినట్టు తెలుస్తోంది. మాజీ ప్రజాప్రతినిధులు కూడా లోపలికి వెళ్ళనివ్వలేదు. సో ఇదేం కొత్త పద్ధతి అంటూ వారంతా కూడా కొంత మండిపడ్డారంట. సో ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సీతక్క, వాకిటి శ్రీహరి, అడ్లూరు లక్ష్మణ్ కుమార్, ప్రభుత్వ విప్పులు బీర్లా ఐలయ్య, ఆది శ్రీనివాస్, ఇంకా కొంతమంది ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అందరూ కూడా వెళ్ళి కేసీఆర్ని ఒకరి తర్వాత ఒకరు కలిసి వచ్చి ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీశారు. ఆరోగ్యం ఎలా ఉందని అడిగారు. తర్వాత వారి మధ్య చాలా చిన్నగా ఒక చిన్న డిస్కషన్ జరిగింది. సో రేవంత్ రెడ్డి కూడా వెళ్ళి కలిసి వచ్చినట్టు కనబడుతోంది. షేక్ హ్యాండ్ ఇచ్చి చిన్న చిరునవ్వు నవ్వొచ్చారంట. మరి దీని పర్యావసనం ఇలాగే నవ్వుతూ సమాధానాలు, నవ్వుతూ ప్రశ్నలు ఉంటాయా, లేదంటే వాడి వేడి సమావేశాలు ఉంటాయి, ఇటువంటి జరగబోతుంది అనేది తెలియాల్సి ఉంది. సో 2వ తేదీ నుంచి ఫుల్ ప్లేజ్ అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది.